పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా 2వ అధ్యాయము 10 నుంచి చదువుకున్నాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి గత నెల నుంచి మనం నవంబర్ మొదటి వారం నుంచే మరి క్రీస్తు జననం గురించి మరి మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ పండగ కోసం సిద్ధపడి ఉన్నాం. నెల నుంచే మరి జన్మదిన వేడుకలు మరి ఈ సంవత్సరం ఘనంగా మరి చేసుకొని ఉన్నాం. మరి కొత్త బట్టల కోసము అనేక కార్యక్రమాల కోసము సిద్ధపడి ఉన్నాం. ప్రచురం చేసి ఉన్నారు అనేకులు. క్రిస్మస్ సీజన్ లో అనేక ధర్మ కార్యాలు చేసి ఉన్నారు. కానీ ఎవరి జీవితంలోనైనా సంతోషము ఉందా? క్రిస్మస్ అయిపోయింది, మరి తర్వాత యథావిధి మన జీవితాలు యథావిధిగా ఉన్నాయి. మరి ఇది సంతోషకరమైన శుభవార్త మనకు ఉన్నది, అయినా మన జీవితాలలో సంతోషం ఉందా? ఎవరి జీవితంలో సంతోషాలు లేవు. ఈ సంవత్సరం అయితే మరి అనేకులను కోల్పోయి ఉన్నాం. ఒక పక్క క్రిస్మస్ వేడుకలు జరుగుతా ఉన్నాయి, ఒక పక్క మరి మృతదేహాలు పెట్టుకొని ఇళ్లలో ఉన్నారు. కర్నూలులో మా సంఘంలోనే ఉంది. భయంకరమైన విషయం అది. ముందు రోజు ఒకరు, అంతకు ముందు రోజు ఒకరు, క్రిస్మస్ రోజు ఒకరు. మరి ఆరాధన జరుగుతుంటే వార్తలు వింటా ఉన్నాం. ఇది వదిలిపెట్టి అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి మనకు శుభవర్తమానం మనకుంది. మనకు యేసుక్రీస్తు మనకు సంబంధం ఉంది, కానీ మన యేసుక్రీస్తు మన హృదయంలో స్థలం లేదు. సమాచారం మనకుంది, క్రీస్తే నిజరక్షకుడని, కానీ సమర్పణ మన జీవితాలలో లేదు. సత్యగ్రంథం మన దగ్గర ఉంది, జీవగ్రంథం మన దగ్గర ఉంది, కానీ దాన్ని స్వీకరించడం మనం లేదు. మరి ఈ జన్మదిన వేడుకలు, ఈ క్రిస్మస్ సంబరాలు ఇవన్నీ చేసుకుంటున్నాం, కానీ ఎవరి జీవితంలో అయినా సంతోషం ఉందా? ఏదో రకంగా బాధనే ఉంది. సంతోషం కలిగించే వర్తమానం మన దగ్గర ఉంది. సంతోషం కలిగించే వ్యక్తి మన దగ్గర ఉన్నాడు, యేసుక్రీస్తు. అయినా మన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. మనం సంతోషం కోసం అనుదినము మరి వెతుక్కోవాల్సి వస్తుంది. మరి ఈరోజు సంతోషంగా ఉండాలంటే ఏదో ఒకటి సెలబ్రేట్ చేసుకుంటేనే మన జీవితాల్లో సంతోషం. మరి సంవత్సరం అంతా ఏదో ఒక దినం ద్వారా మన జీవితాల్లో సంతోషం వెతుక్కుంటా ఉన్నాం. బర్త్డేలు, డెత్ డేలు, మ్యారేజ్ డేలు, మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే అని, లవర్స్ డే అని, ఇట్లా అనేకమైన డేలు వెతుకొని వాటి వల్ల మనము తాత్కాలిక సంతోషాన్ని పొందగలుగుతున్నాం, కానీ నిజమైన సంతోషం మన జీవితం లేదు. మరి లోకరక్షకుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, సంతోషకరమైన సువర్తమానం తెచ్చినప్పటికీ కూడా మన జీవితాల్లో సంతోషం లేదు. మరి కొంతమంది బాగా ప్రసంగాలు చేయగలరు, కానీ వాళ్ళ జీవితంలో ఆనందం ఉందా? అది కూడా పరీక్షించుకోవాలి. కొంతమంది బాగా పాటలు పాడగలరు, వాళ్ళ జీవితంలో సంతోషం ఉందా? పాటలు బాగా రాయగలరు, ధర్మకార్యాలు చేస్తున్నాము, మరి ఇంత ఇస్తున్నామని చెప్పుకుంటున్నాము. మరి క్రిస్మస్ సీజన్లో మరి మన జీవితాల్లో సంతోషం ఉందా? మన కుటుంబాల్లో సంతోషం ఉందా? అది కూడా మనం పరీక్షించుకోవాలి. మరి యేసు పుట్టిన సంగతి వినిన తర్వాత హేరోదు రాజు, ప్రధాన యాజకులు, శాస్త్రులు కలవరపడ్రి. మరి ఉన్నత స్థానంలో ఉన్నవారు లోకరక్షకుడు పుట్టినప్పుడు వాళ్ళ జీవితాల్లో కలవరం జరిగింది. కానీ గొర్రెల కాపరు శిష్యును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. వారి సంతోషంతో మరి స్తుతించుటూ వాళ్ళు మరి దూతలు వారికి చెప్పిన సంగతులను విని మరి యేసుప్రభును చూసి వినిన సంగతుల గురించి చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపలు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరు.
మరి ఇంత గొప్ప రక్షకుడు మన కొరకు మన పాపలమైన మన కొరకు మరి పుట్టినప్పుడు మన జీవితాల్లో మరి సంతోషము ఎందుకు లేదు? మరి ఎందుకు మన జీవితాలు ఇంకా కలవరపడతా ఉన్నాయి? మరి అనుదినం సంతోషం కొరకు మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న శరీర కార్యములు అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మన జీవితంలో ఉన్నాయి. కాబట్టి మరి యేసుక్రీస్తు తెచ్చిన ఈ గొప్ప రక్షణ మరి ఆనందం మన జీవితంలోకి మరి రాలేకుండా, మన హృదయంలోకి అది రాలేకుంటుంది. మరి ఎంతసేపున మనము యేసు ప్రభు గురించి చెప్తున్నాము, పాడుతున్నాము, స్తుతిస్తున్నాము, మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇవన్నీ చేసినా కూడా మన జీవిత ఆనందం ఎందుకు లేదంటే ఇవన్నీ మన హృదయాల్లో పెట్టుకొని మరి ఇతరుల మీద అసూయలు, ద్వేషాలు, మా సంఘంలో మనం వ్యక్తిగతవన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి అక్కడ సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి వీటన్నిటిని బట్టి మన హృదయాల్లో సంతోషం లేదు, దేవునికి మనము స్థానం ఇవ్వడం లేదు. మరి లోకరక్షకుడు జన్మించడానికి ఎక్కడ స్థలం దొరకలేదు, సత్రంలో కూడా స్థలం దొరకలేదు, పశుల పాకలో ఆయన జన్మించి ఉన్నాడు. అదే విధంగా మరి సృష్టించిన దేవునికి ఈ లోకంలో మరి స్థలం లేని విధంగా మన హృదయంలో కూడా ఆయన పోలికగా పుట్టిన మనము మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వడం లేదు. మన వ్యక్తిగతవి ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని ఆయనకు స్థానం ఇవ్వకుండా ఆయనకు మనము కోపం వచ్చే విధంగా మన ప్రవర్తనలు మరి జీవిస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా మన పితరుల కాలం నుంచి కూడా ఇదే విధంగా అనేకమైన విధంగా వాళ్ళను చేసినా కూడా వాళ్ళు దేవుని యందు భయం భక్తి లేకుండా ఈ లోకానుసారంగా జీవించుకుంటూ వస్తా ఉన్నారు. మరి పాత నిబంధనలో దేవుడైన యెహోవా యోవేలుకు ప్రత్యక్షమై మరి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యోవేలు ద్వారా పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపస్తురాలా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈనాటి సంగతి మీ దినంలో గాని మీ పితరుల దినంలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలకు రాబో తరం వారికి తెలియజేయుదురు. మరి ఏం జరుగుతుంది? దేవుని మాట విననందుకు మరి యోవేలు ప్రవక్తకు మరి దేవుడైన యెహోవా ఏ విధంగా ప్రత్యక్షమై మరి తెలియజేస్తున్నాడో మరి యోవేలు మొదటి అధ్యాయంలో ఉంది. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరి పురుగులు తినివేసి ఉన్నవి, పసరి పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది, వాటి పళ్ళు సింహం కూరల వంటివి. అవి ద్రాక్ష చెట్లను, అంజురపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్లర్ చెట్లను, గోధుమ కర్రలను, యవల కర్రలను తినివేసినవి. పొలం పాడైపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను, నరులకు సంతోషం ఏమీ లేకపోయాను, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. మరి మన హృదయంలో మరి దేవునికి స్థానం లేకుండా అనేక విషయాలు మనకు స్థానం ఇచ్చినప్పుడు మరి దేవునికి యెహోవా అయిన దేవునికి మరి మనం కోపం తెప్పించినప్పుడు మన పైకి ఎలాంటి తెగుళ్ళు వస్తా ఉన్నాయి. మరి అనేక తెగుళ్ళతో మరి ఈ లోకంలో మన మీదకి బలమైన సమూహము మరి సాతాను యొక్క సమూహము సింహపు పళ్ళు పెట్టుకొని కొరలు పెట్టుకొని వస్తా ఉన్నాయి. అవన్నీ తోటను పొలంను పాడు చేసి ఉన్నాయి, మరి మన వ్యక్తిగత జీవితాలను పాడు చేసి ఉన్నాయి. మరి ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనంను విని ప్రతివాడు నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనాను వీడితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఆ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయను. మరి జీవ గ్రంథంలో ఉన్నది ఏదైనాను తీసివేసినను కలిపినను మరి దేవుడైన యెహోవా ఏం ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఈ గ్రంథమందు వ్రాయబడిన తెగులు దేవుడు వాని మీదకి కలుగజేస్తా ఉన్నాడు. ప్రస్తుతము మన జీవితాల్లో మరి లోకంలో కలుగుతున్న విషయాలని
మన తిరుగుబాటు మరి దేవునికి విధేయతగా మరి లేనందువల్ల ఎన్నో తెగులు మన జీవితాలు మరి ఎన్నో సంగతులు ఎన్నడూ మన వినని మరి సంగతులు వింటా ఉన్నాం. ఎన్నడూ లేని రోగాలు వస్తా ఉన్నాయి. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని మనం కోల్పోతా ఉన్నాం. మరి కరోనా మన కళ్ళ ఎదురుగానే కరోనా వచ్చి ఉన్నది. మరి ఇస్రాయేల్ ప్రజలప్పుడు మనం చూడని రోగాలు తెగులు మన కరోనాలో మనం చూసి ఉన్నాం. మన పితరులను కోల్పోయినాం, మరి కుమారులను కోల్పోయినాం, మన సహోదరులను కోల్పోయినాం. అయినను మనకు బుద్ధి రావడం లేదు. ఎన్ని తెగులు మన మీదకి వచ్చినను మరి ఇశ్రాయేలు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించు తమ స్థలంలన్నిటినూ బలిపీఠంలను కట్టుకొని ఎత్తైన కొండల మీద సకలమైన పచ్చని వృక్షాల కిందను అంతటి విగ్రహములు నిలవబెట్టేవాడు. అంత భయంకరమైన రోగంలో వచ్చి అంతమంది మనం కోల్పోయినప్పటికీ మరి యథావిధిగా మన జీవితాల్లో కపటము, దుర్బోధలు, మరి ద్వేషాలు, విగ్రహారాధన, ఐగుప్తు నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపారు. సృష్టికర్తను విడిచి సృష్టిని ప్రేమిస్తా ఉన్నారు. యెహోవాను వదిలి ఇశ్రాయేలు రాజు నిర్ణయించిన కట్టలను అనుసరించు ఉన్న విధంగా ఇప్పుడు కూడా మనం చేయకూడని వేటిని గురించి యెహోవా మనకు ఆజ్ఞాపించను వాటిని చేసి మరి వాటిని పూజిస్తూ వాటిని అనుసరిస్తూ మరి ఏది తప్పు ఏది రైట్ అని తెలిసి కూడా మన జీవితంలో మన దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నాం. ఎన్ని తెగుళ్ళు వచ్చినానో ఏది వచ్చినానో మరి మన జీవితాలు అయితే మారడం లేదు. మన జీవితంలో సంతోషం అనేది కనబడడం లేదు. ఇది చెడు కాలం గనుక ఈ కాలం బుద్ధిమంతుడు ఊరుకుండును, బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదు, యథార్థంగా మాట్లాడు వారిని నశయించుకుందురు. మరి ఆమోసు 5:10 మరి ఇది ఉంది. ఇది చెడు కాలం గనుక బుద్ధి చెప్పువాడు ఎవరికి నచ్చదు. ఈ కాలంలో బుద్ధి చెప్పిన వారే మౌనంగా ఉండాలి అని ఆమోసు 5:10 ఉంది. వారి మీద పగబడతారు. జనులు ఏది మంచి చెప్తారో మరి బుద్ధి చెప్పు వారి మీద పగబడతారు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకుందరు. మరి లేఖంలో నెరవేరుతా ఉన్నాయి. మరి అంత్య దినంలో ఉంటున్నాం. అబద్ధ సాక్షులు బయటకు వచ్చి ఉన్నారు, దుర్బోధలు బోధిస్తా ఉన్నారు. మరి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి మరి తన అద్వితీయ కుమారుని మరి ఈ లోకంకి పంపించినప్పుడు కూడా మరి వెలుగు లోకంకి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించలేకపోతా ఉన్నారు. మరి అంత సంతోషకరమైన శుభవార్తను మనకు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి క్రిస్మస్, నవంబర్, డిసెంబర్ మరి ఎంతో ఆచారంగా మనం దాన్ని చేసుకుంటాం పండుగ. మళ్ళీ అన్యజనులకు నెలకొక పండుగ ఏ విధంగా ఉండి వాళ్ళు నిష్టగా మరి చేసుకుంటారో మనం కూడా ఈ క్రిస్మస్ ని చాలా నిష్టగా చేసుకుంటాం. మరి ఏమేం తెచ్చుకోవాలనో ఏమేం చేయాలనో ఎవరేమన్నా కూడా ఈ నవంబర్ నుంచి మన ప్రవర్తనే మారిపోతుంది. శాంతమూర్తిలాగా కనబడతాం. ఇది క్రిస్మస్ సీజన్లే ఏమనకూడదు, ఈ క్రిస్మస్ సీజన్లో ఏదన్నా తర్వాత నూతన సంవత్సరం వస్తుంది. అప్పుడు కూడా దాటిన ఒక 5-10 రోజుల నుంచి మళ్ళీ మన సహజ గుణములు బయటకు వచ్చి యథావిధి జీవితం ఈ సంవత్సరాలు ఈ విధంగానే గడిచిపోతా ఉన్నాయి. మరి దేవుని రాకడ సమీపంగా ఉంది. అది భయంకరమైన దినము మరి రాబోతుంది అని మనము గుర్తుంచుకోవాలా. ఈ ప్రవర్తన నుంచి మనం బయటికి రావాలా. ఈ మనలో ఏమేమైతే ఉండకూడని విషయాలు ఉన్నాయో అవన్నీ వదిలేసి మరి లోకరక్షకుడు మన కోసం వచ్చి ఉన్నాడు కాబట్టి మన హృదయంలో వ్యర్థమైన వాటిని తీసేసి ఆయన లోపలికి మనము స్వీకరించినప్పుడు మరి మన హృదయాలు సంతోషంగా ఉంటాయి. ఇతరులకు కూడా మనము సమాధానంగా ఉంటాం. మరి వెలుగునిచ్చే వారికి ఉంటాం. వాళ్ళ జీవితాల్లో కూడా మన సమాధానము నింపేవారుగా ఉంటాం. యెహోవా దినము బహు భయంకరము. మరి యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఆ దినము తాళేవారు ఎవరు? ఒక భయంకరమైన దినము రాబోతా ఉంది. మరి లోకరక్షకుడు మరి పుట్టి మనకు సంతోషకరమైన శుభవర్తమానం తెచ్చి ఉన్నాడు. మరి తిరిగి మన ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు. అది భయంకరమైన దినం, బహు భయంకరమైన దినంగా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. మరి మనము
మనం జరిగించిన ప్రతి క్రియలకు మంచివైనను చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మరి ఈ లోకంలో మనం ఏది జరిగించినా మంచి కార్యాలు గాని చెడు కార్యాలు గాని ఒక దినం రాబోతుంది. ఆ రోజు దేవుని ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నిత్య జీవమా, జీవ కిరీటము లేదా నిత్యాజ్ఞ, ఈ రెండే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మరి లోకం శాశ్వతం కాదు. అయినా కూడా మళ్ళీ ఎన్నో ఈ లోక సంబంధించిన క్రియలు, మరి ఇశ్రాయేలు ఏ విధంగా తిరుగుబాటు జనంగా ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మనం కూడా మరి సంతోషం ఉన్నప్పుడు ఒకలా, సంతోషం లేనప్పుడు ఒకలాగా, మన సంతోషంని వెతుక్కోవడానికి ఇతరుల ఆ నిందించడము, ఇతరుల సంతోషాన్ని మనము చెడగొట్టడము, మరి స్వార్థపరులుగా మారిపోయి ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. మన కళ్ళ ముందర ఎంతో మంది మరి కోల్పోతున్నాం, మరి దేవుని యందు నిద్రిస్తున్నారు. కానీ మనకు భయం అనేది లేదు. మరి కొంతకాలం భయంగా ప్రవర్తిస్తాం. మరి యథావిధిగా మన జీవితాలు, మరి ఎన్నో నూతన సంవత్సరాలు మన జీవితంలోకి వస్తున్నాయి. ఎన్నో క్రిస్మస్లు వస్తా ఉన్నాయి. మరి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని మనం ప్రచురం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మరి క్రిస్మస్ సీజన్ లో మళ్ళీ మన డెకరేషన్లు, మన ప్రవర్తన అవన్నీ చూసి అబ్బా క్రైస్తవులు మరి అన్నట్లు ఉంటది. కానీ అది అయిపోయిన తర్వాత ఏ విధంగా మన అలంకరణ తీసేస్తామో మన జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి. అలంకరణ ఉన్నప్పుడు వెలుగు ఏ విధంగా ఉంటుందో, మరి అలంకరణ తీసేసినాక ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. తాత్కాలికమైన జీవితాలు జీవిస్తున్నాం. మరొక స్థిరమైన మనసు మనకు లేదు. మరి యోవేలు ప్రవక్తకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, నైవేద్యమును ప్రాణార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. పొలం పాడైపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను. తిరుగుబాటు వలనే ఈ శ్రమలు మనకి. మరి దేవుని యందు భయభక్తులు లేకుండా, మనకొచ్చిన రక్షణ మనము నిలబెట్టుకోకుండా, సృష్టికర్తను మన హృదయంలోనికి రానియనప్పుడు మరి తెగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయి. మరి సాతాను భయంకరమైన విధంగా తన సైన్యంతో మన పొలాలలో ప్రవేశించి మన పంటను తినివేస్తా ఉంది. మరి సేదగాండ్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవార్లారా రోదం చేయడి, దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతే గడుపుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, జనులను సమకూర్చుడి, సమాజము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. మరి మన ఎదుటనే ఒక కరోనా వచ్చిపోయింది. దాని తర్వాత కూడా అనేకులు రకరకాల చిన్న పెద్ద తేడా లేకుండా మన రకరకాల రోగాలతో మరి చనిపోతా ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్న మనము, సజీవులుగా ఉన్న మనము మరి ఏం చేస్తున్నాం? మరి సేవకులకు, కాపర్లను మరి ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు. మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు, సంపాదించేవారు, మరి వ్యాపారాలు చేసేవారు, మరి ఇవన్నీ కాదు, దేవుడు ఏర్పరచుకున్నాడు. తన సేవకులను కొంతమంది ఏర్పరచుకున్నారు. వాళ్ళు తమను తాము తక్కువ చూపు చూసుకోకుండా ఈ మందందటికి మేము కాపర్లం కదా, మరి వీటిని మరి పరలోక రాజ్యానికి ప్రవేశించుటకు మరి సంఘ కాపర్లే కదా వాళ్ళని నడిపించవలసింది. కాపర్లు కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని తన పొలంలో, తన సంఘంలో ఉన్న ఆత్మలు నశించిపోకుండా ఈ భయంకరమైన పరిస్థితిలో మరి ఎవరు ఏ గుంపు పోతున్నారు, ఎలాంటి రోగాలు వస్తున్నాయి, మరి గర్జించు సింహముల సాతాను ఎవరిని మృంగుందా అని చూస్తున్నప్పుడు మరి సంఘ కాపర్లు, మరి దేవుడిచ్చిన మీ సంఘాలు, మరి దేవుడిచ్చిన మీ తోటను మరి మీరే కదా దాన్ని సరిచేయాల్సింది. మరి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని ప్రార్థన చేయండి, ప్రార్థనలో గడపండి. యెహోవా భయంకరమైన దినమును ఎదుర్కొనుటకు మరి ఎవరు తీర్పులో నిలబడకుండా, ఏ ఆత్మ మన నశించిపోకుండా, మరి నూతన సంవత్సరము అని మనము సెలబ్రేట్ చేసుకుంటాం, వాగ్దానాలు తీసుకుంటాం.
ఆ తీసుకున్న ఆ వాగ్దానం ఒక్క రోజుకే పనిచేస్తుంది. మళ్ళా సంవత్సరం అంతా అది కనిపియదు. మన జీవితం కూడా మన వాగ్దానం ప్రకారంగా మనం జీవిస్తేనే కదా దేవుడు మనకు ఆ వాగ్దానం నెరవేర్చేదని మరి మన జ్ఞాపకం చేసుకోవాలా. మళ్ళీ వ్రత దినాలు, ప్రార్థన దినాన్ని ప్రకటించుడి, మరి జనులను సమకూర్చుడి, సమాజం మందిరంలో కూటములు, మరి దేనికోసము మనము ప్రార్థన కూటములు పెట్టుకోవాలి. ఆ భయంకరమైన దినంని ఎదుర్కొనుటకు ఎవరు నశించిపోకుండా, ఈ ఆత్మ నశించిపోకుండా, ఎవరు రోగాల పాలు కాకుండా ప్రార్థన చేయమని మరి దేవుడైన యెహోవా మరి దేవుని పరిచారులకు మరి ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ప్రస్తుతం ఉన్న మరి దేవుని సేవకులు, పరిచారకులు మరి పరీక్షించుకోవాలి. మరి ఎట్లాంటి సమాజ కూటములు పెడతా ఉన్నారు. వాళ్ళ మర్యాదల కోసము, వారి ఘనత కోసము, లేకపోతే వారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మరి వారి మీద ఉమ్, వాళ్ళని స్వాగతించుటకు తలల మీద పూలు చల్లించుకుంటా ఉన్నారు. మరి దేవుడైన యెహోవా ఇదే సెలవిస్తున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో ఉంటున్నాం మనం. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. సువార్తకు ఆటంకమైతా ఉంది. మరి ఇక్కడ సువార్త ప్రకటించడానికి వీలు లేకుండా అయిపోతుంది. భయంగా సువార్త ప్రకటించాల్సి వస్తుంది. మన జీవ గ్రంథములు మరి బైబిల్ కరువైపోతా ఉన్నాయి. మరి ప్రపంచం మొత్తంలో మరి ఎక్కువ బుక్స్ మరి ప్రింట్ అయినాయి అంటే అదే బైబిల్. మళ్ళీ అన్ని బైబిల్ ప్రింట్ అయినప్పుడు మనకి ఇప్పుడు బైబిల్ దొరకడం లేదు. మరి మీటింగ్స్ లో స్టాల్స్ పెడతా ఉన్నారు. అందులో బైబిల్ తక్కువ అయిపోయినాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ అంటే లోకం ఏ విధంగా మారిపోతుంది, మరి దేవుడు చెప్పిన రాకడ సూచనలు నెరవేరుతున్నాయని మరి క్రైస్తవులం అని మనం పేరు పెట్టుకున్న వాళ్ళం మనము గ్రహించకుండా ఇతరులకు ఏ విధంగా మనం బోధిస్తాం, ఇతరులకు ఏ విధంగా మనం వెలుగునిచ్చేవారు ఉంటాం. మరి దేవుని పేరు పెట్టుకొని మరి ఆయన సేవ చేస్తున్న వారు, దేవుని పరిచారకులు మరి ము- ముఖ్యంగా వారు మరి ఆ రెండు తీర్పులు వారి పట్ల ఉంటాయని వాళ్ళు గ్రహించుకొని మరి వారికి ఇచ్చిన సంఘాన్ని, వారికి ఇచ్చిన పొలాన్ని మరి ఏ విధంగా వాళ్ళు కాస్తున్నారో మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భయంకరమైన దినాలు, వాళ్ళు ప్రార్థన దినాలు, వ్రత దినాలు నియమించుకొని మరి అందరిని పిలిపించుకొని ఇవి సంబరాలు చేసుకునే సమయం కాదు. మరి సంతోషంతో మనము మరి ఇతరులను మరి నశించిపోకుండా ఆ మనం ప్రార్థన చేయవలసి ఉంది. మరి మనం కూడా మరి కరోనా పీరియడ్ల నుంచి ప్రతిదినము ఈ ప్రార్థన సహవాసాన్ని మరి కొనసాగిస్తున్నాం. అనేక విషయాలు ప్రార్థిస్తా ఉన్నాం. కరోనా ఉన్నప్పుడు భయం ఉన్నప్పుడు అనేకులు మన దగ్గర ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొని ఉన్నారు. మరి కరోనా తగ్గిపోయినాక, భయం పోయినాక ఈ ప్రార్థనలు అవసరమా, ఇంకా కొనసాగించాలా, ఇట్లా అనేవారు కూడా ఉన్నారు. అయితే మనం దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తా ఉన్నాం. ప్రతిదినము మన హృదయకాలం అనేకుల విషయంలో కొరకు మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేకులు మరి వెలుగులోకి రావాలని మన ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దేవుడు అడుగుతున్నది ఏంది? మనం మన హృదయాన్ని ఆయన తట్టు తిరగమని అడుగుతా ఉన్నాడు. మన మన ఉపవాస దినాలు మరి ప్రకటించుమని, మరి ప్రార్థన దినాలు అందరినీ సమకూర్చుకొని మరి లోక రక్షణ కోసము మరి ప్రార్థన చేయమని అడుగుతా ఉన్నాడు. దేవుడు అడుగుతుంది మన వస్త్రములు కాదు, మన హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగమని అడుగుతున్నాడు. కన్నీరు విడుచు, దుఃఖించు, మనపూర్వంగా తిరిగి ఆయన యుద్ధకు రండి అని యెహోవా సెలవిస్తున్నాడు. మన అలంకరణ కాదు దేవుడు కోరుకునేది. మరి ఆయనకి ఏమి అర్పణ ఇయ్యాలన్నప్పుడు మన హృదయాలను ఆయన ఇచ్చినప్పుడు, మన హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు ఈ తెగుళ్ళు ఏవి రాకుండా మరి దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. మన దేవుడు ఆయన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. పాపాలు ఒప్పుకొని మన హృదయం శుద్ధి చేసుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు మన పైన ఉన్న తెగుళ్ళు, మన పైన ఉన్న దోషములు ఇవన్నీ, మన పాపాలు క్షమించి మన రక్షించేవాడు ఆయనే. మరి ఇంత పంట మీద మరి మిడత దండు వచ్చి, పురుగుల దండు వచ్చి మరి రకరకాలుగా పంటను తినివేస్తూ మనకు సంతోషం లేని, సమాధానం లేని ఈ పరిస్థితుల్లో మనం మరి ఆయన హృదయము చింపుకు ఆయన తట్టు తిరిగి ప్రార్థనలు మనలో ఉన్నప్పుడు, మన అనుదినము ఆయనకు మొరపెట్టినప్పుడు, ఉపవాస దిన ప్రార్థనలు చేసినప్పుడు ఆయన మన కనికరంగల దేవుడు గనక మరి ఆయన మనల్ని క్షమించి ఆ
మనం తృప్తినంతగా ఆయన ధాన్యము, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. గడ్డి బీళ్ళలు పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, కోట్ల ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును గానుగలకును పైగా పొర్లి పారును. దేవుని దగ్గరకు మనము మరి వెళ్ళి మన హృదయాలు అర్పించినప్పుడు మనలో ఉన్న అవన్నీ తీసివేసి ఆయన హృదయంలో ఆయనకు మనం స్థానం ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా మనం తృప్తిపరుస్తాడో మరి మన వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు. మరి ఇంత గొప్ప రక్షణను మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న అవన్నీ తీసివేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తీసివేసి మరి మనలో ఉన్న గర్వము, అహంకారం తీసేసుకొని తగ్గింపు మనసుతో మరి నూతన సంవత్సరంలో ప్రవేశించి మనం అప్పుడు వాగ్దానాలు తీసుకుంటే మరి దేవుడు మన పట్ల ఏ విధంగా ఉంటాడో మరి ప్రార్థన చేసినప్పుడు మనకి ఏ విధమైన ఆయన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరము కూడా మరి శరీర కార్యాలు కాకుండా మరి ఆయన మనకు ఆత్మ ఫలములు ఏ విధంగా మరి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము ఇవన్నీ మనం అలంకరించుకొని మరి ఇతర పట్ల మనము ఆ విధంగా నడుచుకున్నప్పుడు దేవుడు కూడా మన పట్ల ఆ విధంగా ఉండి మరి కరుణగల దేవుడు కాబట్టి, మనల్ని దీవించే దేవుడు కాబట్టి హృదయంలో మనం ఆయనకు ప్రవేశం ఇచ్చినప్పుడు మన హృదయాలు సంతోషంగా ఉంటాయి, వెలుగుగా ఉంటాయి. మరి ఇతరులకు కూడా మనం వెలుగు ఇచ్చేవారిగా మరి సమాధానం పరిచేవారిగా మనం ఉంటాం. మరి వాన కురవకుండా నేను ఆకాశంను మూసివేసినప్పుడే గాని, దేశంను నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల మరి ఎన్నిసార్లు ఎన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ మరి దేవుడు మరి కరుణగల దేవుడు కాబట్టి క్షమిస్తా ఉన్నాడు. మరి మనం అడిగి నిజంగా మనల్ని మనం తగ్గించుకొని మన హృదయాలు మనలో ఉన్న ఆ చెడు కార్యాలన్నీ తీసివేసి కపటము, కోపము, ద్వేషము మరి ఇంతవరకు చదువుకున్న విధంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ తొలగించుకున్నప్పుడు ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశంను స్వస్థపరచును అంటున్నాడు. మరి మన నిజమైన రక్షకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మన ప్రార్థన విని మన పాపములు క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును అని దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ విధంగా మనము ఈ క్రూరమైన మరి జంతువులు ప్రవేశించున్నాయి. మరి అవి ఏమేమి పంట పొలాలను ఏ విధంగా పాడు చేస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ ప్రాణాలే కోల్పోతున్నాం గాని మరి దేవునికి మన జీవితాలు సమర్పించుకుంటలేదు. మన సేవకులు అనేవారు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏ గుంపు ఏది అని కాకుండా మరి దేవుని సేవకులు మరి పరిచారకులు మరి ఆయన ఆ ఏ విధంగా మన సంఘాల్లో పనిచేయాలో జ్ఞాపకం చేసుకొని సంఘస్థులను గాని ఎవరు నశించిపోకుండా పిల్లలు, పెద్దలు, యవనస్తులు మరి అనేకులు మరి సంఘంలో మరి పాస్టర్లకు అనుగుణంగా ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి ప్రార్థన దినమును ప్రకటించుకొని ఉపవాస ప్రార్థనలతో మరి ఏ ఆత్మ నశించిపోకుండా ఈ క్రూరమైన జంతువుల నుంచి మరి కాపాడుకునే బాధ్యత మరి దేవుని పరిచారులకు ఉంది కాబట్టి మరి ఆ విధంగా ప్రార్థనలు చేయాలి. నూతన సంవత్సరంలో మనము ప్రవేశిస్తున్నప్పుడు మరి ఉపవాస ప్రార్థనలు ఉండి మరి మరి అనేకులను కోల్పోతా ఉన్నాం. వాళ్ళ రక్షణలో ఉన్నారా లేరా, మా ఆత్మ నశించిపోతుందా, మరి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన కుటుంబాలు మన పిల్లలు మరి ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనల్ని మన హృదయాలు దేవుని తట్టు తిరిపి మనం దేవుని మన క్షమాపణ కోరినప్పుడు ఈ తెగుళ్ళన్నీ మరి తొలగిపోయి మనకు అన్ని దేవుడు మరి నూతనంగా ఆ మరి ఇస్తాడని మరి దేవుడే మనకు సెలవిస్తా ఉన్నాడు. అందుకు మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రతిదినము మనం ఉదయకాలం ఏ విధంగా ప్రార్థనలో ఉన్నాం, అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి అనేక విషయాల గురించి మనము దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాం. మనకు చాలా మటుకు సమాధానాలు వస్తా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం. రాత్రి మరి పండుకున్న వారం ఉదయం లేస్తామా, సజీవ లెక్కలో ఉంటామా అనుంది. మరి ఈ దినము ఈ గడియ తర్వాత మరి నెక్స్ట్ గడియ ఉంటామా లేదా
అది కూడా డౌట్ గానే ఉంది. మరి దేవుని చిత్తం ఏమై ఉంటుందో మనకు తెలవదు. కాబట్టి మనము ప్రతి దినము మరి నూతన సంవత్సరం లాగానే ప్రతి ఉదయము మన హృదయాలు మరి నూతనంగా మరి సిద్ధపరచుకోవాలి. ఏ రోజు కీడు ఆ రోజే అన్నట్టు. మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం వ్యర్థమైన వాటి మీద మనసుంచక, ఈ లోకంలో మనసుంచక మరి మనమే ఒక విగ్రహారాధికులం గాకుండా, మన శరీరమే ఒక విగ్రహారాధనలాగా మనం మలుచుకున్నాం. మన శరీరాన్ని ప్రేమించినట్టు దేన్ని ప్రేమించం. అందుకే మరి యేసయ్య మరి ఏమని చెప్తున్నా, నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించమని అన్నాడు. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో, ఇతరుల పట్ల కూడా అదే ప్రేమించి ఆ ఒక్క ఆజ్ఞ మనం పాటిస్తే చాలా విషయాలు మన జీవితంలో మార్పొస్తాయి. కోపాలు, ద్వేషాలు తగ్గిపోతాయి. మరి సమాధానము మన లోపల లేని ఇతరుల నుంచే మనం సమాధానం కోరుకుంటా ఉంటాం. మన వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మరి అద్దం ముందల పోయి నిలబడితే మన సహజం మరి ముఖం మనకు కనిపిస్తా ఉంది. మరి మనల్ని మనం చూసుకోకుండా ఇతరుల పట్ల ఎన్నో విషయాలు మాట్లాడుతా ఉంటాం. అనవసరమైన విషయాలు మాట్లాడుతా ఉంటాం. మరి మన పరిస్థితులు ఈ విధంగా ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే మనల్ని మనం పరీక్షణ చేసుకోవాలి. చేసుకొని మరి సంఘ కాపరులు ముఖ్యంగా ప్రతి ఒక్కరిని వారి గురించి ప్రార్థన చేసి మరి ప్రార్థనలు దినాలు ప్రకటించి మరి సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ విధంగానే క్రిస్మస్ జరుపుకుంటున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. ఒక వారం తర్వాత మళ్ళా పాత జీవితం. మరి ఇతరులకు మనం ఎప్పుడు సాక్షులుగా ఉంటాం. అన్యజనులకు సువార్త ఎప్పుడు ప్రకటిస్తాం. మరి మన జీవిత కాలం అంతయు మనము నీటి బుడగలాంటి మన జీవితాలు ఎప్పుడు గతించిపోతే తెలియదు గనక అనుదినము మనము సిలువను మోస్తూ మరి క్రీస్తు యేసు గురించి మనం ప్రచురం గొర్రెల కాపర్లు ఏ విధంగా ఆనందంతో గంతులు వేస్తూ మరి క్రీస్తు గురించి ప్రచురం చేసి ఉన్నారో ఆ విధంగా కూడా ప్రతిదినం మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ప్రతిదినము మరి దేవుని జన్మదినం గురించి లోకరక్షకుడు మరి లోకానికి రక్షణ తీసుకొని వచ్చున్నాడు. ఎవరు నరకానికి పోవడానికి వీల్లేదని మనం అనుదినము ప్రకటించినప్పుడు మరి ఎలాంటి ఆటంకాలు కూడా మనకున్నాం. ఏదో మరి క్రిస్మస్ సీజన్ లోనే మనము సువార్త ప్రకటించాలా అన్నప్పుడు మరి ఆటంకాలు వస్తాయి. మరి అన్యజనులు ప్రతి నెల ఒక పండుగ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏ ఆటంకాలు జరగవు. వాళ్ళ అలవాటు అది, వాళ్ళ ఆచారం అదని వదిలేస్తారు. మనము సంవత్సరానికి ఒక నెల ఒక పెద్ద హంగామా చేసే వరకు అది ఆటంకంగా ఉంది. అన్ని జనులకు ఆటంకంగా ఉంది. ఆటంకాలు వస్తా ఉన్నాయి. అందుకు మనం ప్రతి దినము మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనం ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త ప్రకటించాలి. వీలైనంత వరకు ప్రతిదినం కూడా ఎవరికో మరి నరకానికి పోకుండా ఎవరైనా కాపాడాలంటే ముందు మన జీవితం సరిగా ఉండాలి. మనలో ఉన్న కోపాలు, ద్వేషాలు మనల్ని మనం సరిగా చేసుకోం గానీ ఇతరుల గురించి చాలా ఎవరికి ఏం చెప్దామా, ఎవరి గురించి ఏం మాట్లాడదామా ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మానుకొని సత్య సువార్త గురించి ప్రచురం చేయాలి. మరి సమాధాన పడటకు మరి సిద్ధంగా ఉండాలి. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించటకు సిద్ధంగా ఉండాలి. మరి సత్య గ్రంథం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు మన జీవితాల్లో అప్పుడు మనం సంతోషంగా ప్రతిదినం మన పండుగనే ఉంటది. ప్రతి ఉదయం మనకు నూతనంగానే ఉంటది. ఈ విధంగా మనం జీవించాలని కదా యెహోవా దేవుడు మరి కోరుతా ఉన్నాడు. యేసు తన కుమారుని లోకంకి పంపింది కూడా మన రక్షణ కొరకు, మన సంతోషం కొరకే కదా. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం జీవించినట్లయితే మన హృదయాల్లో సంతోషము ఉంటుంది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ అన్న.